స్వతంత్రం కోసం ఉద్యమించినటువంటి తెలంగాణను మళ్ళీ ఇవాళ బానిస సంఖ్యల మధ్యలో ప్రజలకు ఎటువంటి హామీలు అమలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కావచ్చు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వడంలో విఫలమైపోయారు. పూర్తిగా కూడా ప్రజలు ప్రభుత్వం ఏదొచ్చినా కూడా ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఇచ్చిన హామీలు అమలు చేసినప్పుడే పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జయశంకర్ సార్ గారి కళలు సాకారమైనట్టుగా ఉంటుంది. ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? జయశంకర్ సార్ ఆశయాలను వారి కళలను తూట్లు ఒడిచే విధంగా చిత్రం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు రైతులకు నీళ్లు లేక కరెంటు కష్టాల కటకట, అదేవిధంగా ప్రతి దానికి కోసా ఉండే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, విద్యకు ఇబ్బంది, అన్నీ కూడా ఇబ్బంది ఉంటే సబ్బండ వర్గాలకు ఇబ్బంది లేకుండా రైతులు రాజు చేసి ఇటు విద్యను కూడా అందరికీ అందే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రైతులకు ఇబ్బంది, నీళ్లకు కోసనే, ఎరువులకు కోసనే, కరెంటుకు కోసనే, యువతకు ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి ఏమో మందగమనంగా నడుస్తూ ఉంది.